హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ వినోరల్ ఛానల్. పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు. పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు అవి ఏంటి అంటే, సంతానం విషయంలో విచారం ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తే సంతాన వృద్ధి చెందుతారు. నిమ్మకాయలు బేసి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలి. సరస్వతి ప్రార్థన. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిः దేవైः సదా పూజితా. సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం. కరుణాశ్రుణైః కటాక్షపాతైః కురు మామమ్బ కృతార్థసార్థవాహం. ప్రపంచంలో మొట్టమొదటి సర్జికల్ స్ట్రైక్ చేసింది మనమే. రామాయణంలో హనుమాన్ లంక మీద సర్జికల్ స్ట్రైక్ చేసి లంకా దహనం చేశారు కదా. చూసి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాత గణించే మారుతి. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవాలి. తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా? మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట. పూర్వం విభూముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. 128 ఏళ్ళు ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. సనాతన హిందూ ధర్మం జప, ధ్యాన, దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనస్సులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే అంతా కృష్ణయ్యే చూసుకుంటారు. బాయ్ అండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.